ఎమ్మెల్యే అయిన కందికుంట వెంకటప్రసాద్ గారు అసభ్యంగా మాట్లాడినారు. దీన్ని మా పార్టీ తరఫు నుంచి కార్యకర్తలు నాయకులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డాష్ కొడక అంటే కొద్దిగా మేము సంస్కారవంతులం కాబట్టి మేము ఆ పదం వాడలేకపోతున్నాము. ఆ ఒక పదం వాడాడు, మూడోది సాలే అని వాడాడు. ఎమ్మెల్యే గారికి ఇంతకు ముందు కూడా చెప్పాం, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు, అతన్ని మీరు వ్యక్తిగతంగా దూషించొద్దండి, మీరు ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడండి అని చెప్పాం. అయినా ఆయన పంతా మారుకోవడం లేదు. ముఖ్యంగా లిక్కర్ ఏదైతే సారాయి వ్యాపారం అన్నాడో దాని గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి కదిరి మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్ముతున్నారు. దీని డబ్బులు 20 రూపాయలు, 10 నుంచి 20 రూపాయలు దీన్ని ఎక్కువ డబ్బులకు లిక్కర్ అమ్ముతున్నారు. క్వార్టర్ మీద 10 నుంచి 20 రూపాయలు అమ్ముతున్నారు. ఇది ఏదైతే ఉందో ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి? ఖచ్చితంగా ఇది ఆయన కనుసంధంలోనే జరుగుతూ ఉంది. ఈ డబ్బులన్నీ అతనికే వెళ్తున్నాయి. ఇది ముఖ్యంగా ఒకసారి పత్రిక మూలకంగా మేము మాట్లాడితే ఒక 3 రోజులు ఎంఆర్పి ధరకు ఆపేసి ఎంఆర్పి ధరకు అమ్మి 4వ రోజు నుంచి మళ్ళీ 20 రూపాయలు పెట్టి అమ్మినాడు. జరుగుతున్న దందా ఏదైతే ఉందో అది మీ ఇంట్లో వాళ్ళకి సంబంధమని మేము అనగలమా? అంటే నువ్వు ఒప్పుకుంటావా? అది ధర్మమా? ఇలా చేసుకుంటూ పోతున్నావు. ముఖ్యంగా మేము ఏదన్నా కొన్ని మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు కానీ తప్పుడు పనులు కానీ మేము ప్రశ్నిస్తే మీకు నచ్చదు. 18 నెలల నుంచి షాదీ మాల్ ఏదైతే ఉందో మూసేసినారు అని చెప్పాం, దానికి సమాధానం చెప్పరు. 2, నీ ఇంటి ముందర 15 ఏళ్ళ నుంచి నువ్వు స్థలం కబ్జా చేసినావు అని మేమంటున్నాము, నువ్వు వాడుకుంటావు అని నువ్వు అంటావు. అది నరసింహస్వామిది, అది నువ్వు నీ చేతుల్లో ఉండి నువ్వు చేస్తున్నావా లేదా? దానికి సమాధానం చెప్పమంటే చెప్పవు. 4, జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్న బాయ్స్ కాలేజ్ పక్కన ఉన్న గోరీలు నువ్వు తీసేసినావా లేదా అని అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవు. చెప్పకపోగా నీ చెంచాలతో, నీ స్పూన్లతో, నీ గ్లాసులతో నువ్వు అరుపులు అరిపిస్తున్నావు. ఎలా అరిపిస్తున్నావు అంటే వాళ్లకు అధికార మదంతో ఏమి మాట్లాడతానమో తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు బాగానే ఉంది, ఈరోజు నువ్వు ధైర్యం చెప్పింటావు, వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపనే రోజు చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నువ్వు మాట్లాడిస్తున్నావో ప్రతి దానికి జవాబు చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు వాళ్ళు అరిచే అరుపులకు వాళ్ళు ఎక్కడ ఎవ్వరు కనుచూపు మేరలో ఎవరు కనపడరు, చాలా భయంకరంగా ఉంటుంది. దానికి మీరు డిసైడ్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడే ప్రతి పదము మేము కూడా మాట్లాడగలం. వ్యక్తిగత దూషణలకు పోతే ఇది ఎక్కడికో పోతుంది. నీ చరిత్ర గురించి చెప్పాలంటే బుక్కులు సరిపోవు. ఎంత నీచమైన చరిత్ర ఉందంటే అంత నీచమైన చరిత్రలు చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ అవసరం లేదు, ప్రజలకు అవన్నీ ఉపయోగపడేటివి ఏమీ లేవు. ప్రజలకు ఏం కావాలా? నువ్వు చేసిన పని కావాలా? దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సంబోధన లేకోకుండా మాట్లాడిస్తే మేము భయపడతామనుకుంటున్నావా? ఎవడైతే ఈరోజు మాట్లాడుతున్నాడో వాళ్ళకి కరెక్ట్గా ఈరోజు ఏముంది, నువ్వు ఉన్నావనే ధైర్యంతో మాట్లాడుతున్నావు. నీ ఆస్తులు నరసింహస్వామికి ఇస్తానంటావు. దయచేసి అంతా ఇచ్చేయద్దు. నువ్వు ఇస్తావో లేదో తెలియదు. నీ చెంచాలకు ఎవరైతే ఉందో వాళ్ళకి కొంత పెట్టుకో. రేపు ఎవరు దిక్కుండరు వాళ్ళకు. ఈరోజు మాట్లాడినంత సులభంగా ఉండదు రేపు. కావున ఇంకొకసారి నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే, ఇదే పదజాలాలతో మాట్లాడితే తీవ్ర స్థాయిలో మేము మాట్లాడాల్సింది వస్తుంది. దయచేసి అర్థం చేసుకొని ఇంకొకసారి దీని గురించి ఎప్పుడూ కూడా మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు చేస్తున్నది అవినీతి. లిక్కర్ ఎక్కడ జరుగుతుందండి? లిక్కర్ స్కామ్ అంటాను. లిక్కర్ ఇక్కడ మన కదిరిలో సాక్షాత్ ఇక్కడ లిక్కర్ జరుగుతూ ఉంది. ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నావు నువ్వు. ఆ డబ్బులు నీకు వెళ్తున్నాయి. దానికి ఒక టీం పెట్టి ఒక మేనేజర్ని, నీ ఇంట్లో మేనేజర్ని పెట్టి నడిపిస్తాను. అట్లా ఏమన్నా కార్యకర్తలు ఏమన్నా తింటానారా అంటే నీ కార్యకర్తలు కూడా తినడం లేదు మాకు తెలిసి. మొత్తం సిండికేట్ చేసుకొని నీ జోబిలోకి పోతా ఉంది. అదే నీ ఖర్చులకు వస్తూ ఉంది. ఈరోజు నువ్వు మాట్లాడతావు లిక్కర్ గురించి. దయచేసి ఈ రోజుకి సరిపోయింది, కానీ ఏ రోజు నీకు అర్హుడే కాదు లిక్కర్ గురించి మాట్లాడడానికి. కదిరిలో జరుగుతా అన్నదంతా ప్రపంచంలో జరుగుతుందని ఊహించుకుంటున్నారు మీరు.
కదిర్లోనే జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ కల్తీ మద్యం నీ మనుషులతో అమ్మిస్తున్నావు, సిండికేట్ చేసినావు. వైన్ షాపులు సిండికేట్ చేసి ఎంఆర్పి ధర కంటే ఎక్కువ నువ్వు అమ్మిస్తూ కర్ణాటక నుంచి మద్యం తెచ్చి నీకు కావలసిన వ్యక్తి ఇంట్లో దొరికితే అక్కడ ఎఫ్ఐఆర్ కట్టినారు. ఆ చరిత్ర కూడా ఈ 2 ఏళ్లలో కదిర్లోనే ఉంది. ముఖ్యంగా మనం ఇలా చెబితే ఏదైతే 20 నుంచి 30 రూపాయలు నువ్వు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మిస్తున్నావో జిల్లాలో ఎక్కడా జరగడం లేదు, ఒక్క కదిర్లోనే జరుగుతూ ఉంది. నువ్వు చేసిన పని ఏదైతే లిక్కర్ మీద ఉందో ఇది మా జగన్మోహన్ రెడ్డికి, మా భారతమ్మ కూడా ఇలా చేసినారు అనడము పూర్తి అవాస్తవము. నీకు సాక్ష్యాధారాలు లేకోకుండా మాట్లాడి ఈరోజు వాళ్ళ పరువును తీసే విధంగా మాట్లాడుతున్నావు. ఇక్కడ 100కి 100 రూపాయలు ప్రజలకు తెలుసు, ఇక్కడున్న మీ కార్యకర్తలకు తెలుసు, అందరికీ తెలుసు. లిక్కర్ చేస్తున్నది, కల్తీ చేస్తున్నది నువ్వు, స్టూడెంట్స్తో అమ్మిస్తున్నది నువ్వు, ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్ముస్తున్నది మీరు. ఇవన్నీ చేస్తున్నది నువ్వు కాబట్టి దీనికి పూర్తిగా నీదే బాధ్యత. నువ్వు చేస్తున్న ఈ డబ్బులతోనే నువ్వు ప్రతిరోజు దర్జాగా తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ లిక్కర్ మీద ఏదైతే నువ్వు అమ్ముతున్నావో నువ్వు ఎంఆర్పి ధరకి ఇప్పుడన్నా ఈ 2 ఏళ్ళు అయిపోతూ ఉంది, ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పటికన్నా అది ఎంఆర్పి ధరకే అమ్మమని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు, నాయకులు మేము అడుగుతున్నాము.